ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల వెనక ఖచ్చితంగా భారీ కుట్ర నడుస్తోందని మంత్రి సీతక్క అన్నారు. హాస్టళ్లలో ఉన్న అధికారులతో అక్కడ పనిచేస్తున్న వారితో లింకులు పెట్టుకుని ఏమేం చేస్తున్నారో త్వరలోనే బయట పెడతామని ఆమె సవాల్ విశారు. అంతేకాదు ఫామ్ హౌస్ నుంచి ఈ ఫుడ్ పాయిజన్ కుట్రలు అనేవి నడుస్తున్నాయని, దీని వెనక కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారని కాంగ్రెస్ మహిళా నేతలు శోభ, కాల్వ సుజాత ఆరోపించారు. ప్రస్తుతం నాతో పాటు కాంగ్రెస్ మాజీ నేత బక్కా జడ్సన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే జడ్సన్ గారు. నిజంగా ఫుడ్ పాయిజన్ ఘటనలు అనేవి కలవరం కలిగిస్తున్నాయండి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ దాదాపు ఏడాది కాలంలోనే దాదాపు 50 మంది పిల్లలు ప్రాణాలు కోల్పోయినట్టుగా తెలుస్తోంది. మీరేమంటారు దీని మీద? నేను పర్సనల్గా హాస్టల్స్ విజిట్ చేసిన. పర్సనల్గా నల్గొండల, ఖమ్మంలో, నాగార్జున సాగర్ ఇట్లా చాలా హాస్టల్స్ విజిట్ చేసిన. ఇది 2016లో పెట్టినటువంటి బిల్స్. ప్రతిరోజు ఒక పిల్లగాని మీద, ఒక అబ్బాయి మీద, ఒక స్టూడెంట్ మీద 36 రూపాయలు ఫుడ్ పెట్టాలి. ఎప్పుడు 2016, 2016. ఈ 36 రూపాయలలో 6 రూపాయలు వంట మనిషికి పోతాయి. 30 రూపాయల 3 పూటల భోజనం పెట్టాలి, రాగి మాల్ట్ పెట్టాలి, టీ కాఫీ ఇవ్వాలి, 2 పూటలు స్నాక్స్ ఇవ్వాలి. సాధ్యమా? నంబర్ 1. దీని అన్నిటికంటే ముందు ఇంట్రడక్షన్లో నేను ఒకటి ఇస్తాను. మన చిల్డ్రన్స్ డే జరిగింది కదా 2000 నవంబర్ 14 రోజున. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దేనికి మంత్రి అంది? ప్రాథమిక విద్య, హయ్యర్ ఎడ్యుకేషన్, సోషల్ వెల్ఫేర్. పిల్లలతో మాక్ అసెంబ్లీ చేయించినావు. ఎవరితో చేయించినావు? ప్రైవేట్ స్కూల్స్తో చేయించినావు. ఎవరితో చేపియాలి? నీ పిల్లలతో చేపియాలి. ఎందుకు చేపియాలి నువ్వు? ఆ పిల్లలకు ఆ క్యాలిబర్ లేదని నీకు తెలుసు. ఆ క్యాలిబర్ ఎందుకు లేరు? వాళ్ళు ఎందుకు పౌష్టికంగా లేరు? ఎందుకు బలంగా లేరు? ఏం ఫుడ్ ఇస్తున్నావో నీకు తెలుసు కాబట్టి. ఎన్ని రివ్యూ మీటింగ్లు పెట్టినావు ఇవాళ దాకా? వాటిపైన ఇంకో కుట్ర చెప్తా. గురుకులంలో దాదాపు 5,000 పోస్టులు ఉంటాయి. అందులో 5,000 పోస్టులు నియామకాలు జరిగేటప్పుడు 5,000 చిల్లర 600 కిందికెళ్ళి మీదికి పోయిండ్రు. కిందికెళ్ళి మీదికి పోయిన పైన ఉన్న వాళ్ళంతా కిందనే అపాయింట్ అయిపోయి పైన పోస్టు మొత్తం ఖాళీ ఉన్నాయి. అట్లా 2,000 పోస్టు మైనస్తో ఈరోజు గురుకులాలు నడుస్తున్నాయి. ఈరోజు ఫుల్ టైం వాడడం లేదు. ఇలా మాట్లాడేటోళ్ళకి చెప్తున్నా, మీరు ఎప్పుడైనా హాస్టళ్లకు ఖచ్చితంగా మీరు పోలేదని చెప్తున్నా. ఖచ్చితంగా వీళ్ళు హాస్టల్లో వీళ్ళు పోని వాళ్ళందరూ ఈరోజు మాట్లాడుతున్నారు. నేను అలా లోపల తిరిగిన పిల్లలతో కూర్చున్నా. 5 నిమిషాలు కూర్చోలేని పరిస్థితుల్లో హాస్టల్ అయినా కానీ సిబ్బంది ఎంత కష్టపడాలి, ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళు సిబ్బంది ఏం చేస్తారు? సిబ్బంది కూడా వాళ్ళతోనే పండుకోవాలి. అక్కడ లెక్చరర్లు వాళ్ళతోనే పండుకోవాలి. దానికి ఫుల్ టైం వాచ్మెన్ ఉండరు. వాచ్మెన్కు ప్రభుత్వం 10,000, 15,000 జీతం ఇస్తుంది. పొద్దున సాయంత్రం డ్యూటీ చేయమంటారు. 15,000కి ఎవరైనా చేస్తారా? ఆడ లెక్చరరే వార్డెన్ డ్యూటీ చేయాలి. లెక్చరరో టీచరో ఎవరో వార్డెన్ డ్యూటీ వాళ్ళే చేయాలి వేసుకొని, వాచ్మెన్ డ్యూటీ వాళ్ళే చేయాలి. వాళ్ళు రాకుంటే మళ్ళీ క్లీనింగ్, శుభ్రత, పరిశుభ్రత వాళ్ళతోని దగ్గరుండి వీళ్ళవన్నీ పర్యవేక్షించాలి. ఇవి ఏ విధంగా మళ్ళీ 30 రూపాయలలో 3 పూటల భోజనం పెట్టాలి. ఏ విధంగా పెడతారు? నంబర్ 1. ఈరోజు 2013 ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ యాక్ట్ నిధులు అనేది ఉండే. ప్రతి సంవత్సరం 17% నిధులు తీయాలి. అందులో టోటల్గా 1,17,000 కోట్ల రూపాయలు 10 సంవత్సరాలకు గాను ఉండేది. గత ప్రభుత్వం ఏం చేసిందంటే, నేను దానిపైన కేసులు వేసిన కాబట్టి చెప్తున్నా, ఈ నిధులు కాళేశ్వరానికి, షాదీ ముబారక్, సన్న బియ్యానికి, దొడ్డు బియ్యానికి అప్పుడు ఫైనాన్స్ మినిస్టర్ ది గ్రేట్ ఈటల రాజేందర్ ఉండే. ఇవన్నిటి కూడా ఫండ్స్ మొత్తం డైవర్ట్ చేసిందని చెప్పేసి నేను కేసు వేసిన దీనిపైన నేషనల్ ఎస్సీ కమిషన్లో. అప్పుడు వీళ్ళ డబ్బులు డబ్బు డైవర్ట్ అయినప్పుడు ఎట్లా వీళ్ళకు ఖర్చు పెడతారు?
పోనీ దానిపైన మరి ఈ ప్రభుత్వం వచ్చినాక దీనిపైన ఏం వీళ్ళెందుకు ఎనాన్ చేయలేదు? వాళ్ళ జీతాలు పెంచారు, వాళ్ళ డిఏలు ఇయ్యరు, పిల్లలకు మీకు భోజనం పెడతారు. ఇంకొకటి బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అది కూడా అంటే బిల్డింగ్ రినోవేషన్, వాష్రూమ్స్, బాత్రూమ్స్, బిల్డింగ్కు సున్నాలు, కంప్లీట్ క్లెన్లీనెస్ అనేది ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి దాన్ని కంప్లీట్ రిపేర్ చేయాలి. చేసిండ్రా? ఇవేవి చేయకుండా ఈరోజు చేయకుండా మీరు అక్కడ ఉన్న దానిపై ఒక్కరోజు కూడా అక్కడ సందర్శించకుండా కనీసం మా పిల్లలు ఈరోజు ఏదేమైనా ఒక ప్రభుత్వం మారింది, జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టిండు. అసెంబ్లీ అయినా ఏదైనా వేదికలపైన గవర్నమెంట్ స్కూల్ పిల్లలతో మాట్లాడించేది, ఈయన ప్రైవేట్ స్కూల్ పిల్లలతో మాట్లాడిస్తారు. ఈయన ముఖ్యమంత్రి అయిన తర్వాత విద్యాలయాలు వైద్యాలయాలు 2 కూడా సర్వనాశనం అయిపోయింది. ప్రైవేట్ హాస్పిటల్స్ ఓపెనింగ్కి పోతాడు, గవర్నమెంట్ హాస్పిటల్స్ విజిటింగ్ ఉండదు. ఎలుకలు తిరుగుతున్నాయి ఉస్మానియా హాస్పిటల్, ఎలుకలు రిటైలర్గా చెప్తున్నాను, నేను రెగ్యులర్గా అలా పోయి చూస్తూ ఉంటా, పేషెంట్లు తెలిసిన వాళ్ళు పడితే. జడ్సన్ గారు, ఏకంగా మంత్రి సీతక్కే దీని వెనక భారీ కుట్ర ఉంది, హాస్టళ్లలో ఉన్న వాళ్ళతోటి టైఅప్ పెట్టుకొని మరి అక్కడ అన్నీ చేస్తున్నారు, ఏమేం జరుగుతుందో అంతా బయటకి మేము తీసుకొస్తాం, దానికి సంబంధించిన అధికారులను కూడా సస్పెండ్ చేస్తామన్నారు. ఇటు చూస్తే కాల్వ సుజాత లాంటి వారు, శోభాగ లాంటి వాళ్ళు కూడా ఏకంగా కేటీఆర్, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారు దీని వెనక, ఫామ్ హౌస్ నుంచే కుట్రలు జరుగుతున్నాయి. ఫామ్ హౌస్ అంటే ఎవరన్నట్టు కేసీఆర్ గారు. ఎందుకు ఫుడ్ పాయిజన్ పిల్లల్ని అడ్డం పెట్టుకొని ఇంత పెద్ద రాజకీయాలు జరుగుతున్నాయా? అంటే ఒకటి సీతక్కకు రియల్ నేనంటే వాళ్ళు ఏమైనా మానసికంగా ప్రాబ్లం వచ్చిందో నాకు అర్థమవుతలేదు. ఇప్పుడు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ను సాల్వ్ చేయకుండా మీరు వీళ్ళు రీసెంట్గా 2000 మంది ఉద్యోగులు అందులోకెళ్ళి తీసేసిండ్రు. నేను తర్వాత చట్టం పరంగా కొట్లాడితే తెల్లారి 24 అవర్స్లో మళ్ళీ తీసుకున్నారు, అది డిఫరెంట్. ఈరోజు వీళ్ళు నేను చెప్పిన వసతులు ఎందుకు ఇస్తలేవని అనుకుంటారు. సీతక్క గారు మీరు సింపుల్ లాజిక్, నువ్వు ఫామ్ హౌస్కి వెళ్ళి నడుస్తుందా, లేకుంటే కేటీఆర్ నడిపిస్తుందా, ప్రగతి భవన్కి వెళ్ళి నడిపిస్తుందా, ఇదంతా వద్దు. అఫ్కోర్స్ మీరు అన్న తర్వాత 2 పేర్లకైతే వాళ్ళకి అందులో అన్నం టేస్ట్ కూడా తెలిసి ఉంటుంది, ఎందుకంటే 2 దొరసాలు కదా, అందులో తినే అవసరం లేదు. కానీ సీతక్క అయితే కొంచెం రుచి తెలుస్తున్నది. మీరు సీతక్క 3 పూటలకు 10 రూపాయల చొప్పున 3 పూటల భోజనము, మాల్ట్, చాయ్, కాఫీ ఇవన్నీ సాధ్యమా? నీ పిల్లల్ని ఇంట్లో 3 పూటలు అన్నమే 30 రూపాయలలో 3 పూటలు తింటున్నావా నువ్వు? రేవంత్ రెడ్డి మనవానికి 30 రూపాయలలో 3 పూటలు పెడుతున్నావా? ఇవన్నీ కుట్ర అయితే, ఇవన్నీ కుట్ర. చిల్డ్రన్స్ డే రోజు ఆ పిల్లలను పెట్టుకొని రేవంత్ రెడ్డి గారు ఎందుకు ప్రోగ్రామ్ చేయలేదు? ఆ పిల్లలతో ఎందుకు డెమాన్స్ట్రేషన్ చేయలేదు? ఆ పిల్లలతో ఎందుకు చిల్డ్రన్స్ డే కార్యక్రమాలలో పాల్గొనలేదు? చెప్పండి, ఇందులో ఎవరు కుట్ర ఉన్నది? బిల్లు నీకు 30 రూపాయలు వాళ్ళు తినలేరు, పెంచొద్దని చెప్పి ఇందులో ఏమైనా కుట్ర చేసిండ్రా? ఆర్ఎస్ ప్రవీణ్ కానీ ఈయన కానీ ముఖ్యమంత్రి అప్పుడున్న కేసీఆర్ కానీ వాళ్ళు చెప్పిండ్రా నీకు చేయొద్దని? వాళ్ళకి అన్నం పెట్టద్దని నీకు చెప్పిండ్రా? బిల్డింగ్లో రిపేర్ చేయొద్దని నీకు చెప్పిండ్రా? మురికి కాలువలు మంచిగా చేయమని నీకు చెప్పిండ్రా? వాష్రూమ్స్ రిపేర్ చేయొద్దని వాళ్ళు చెప్పిండ్రా? ఎవరికి చెప్పిండ్రు? నీకు రిప్రజెంటేషన్ ఇచ్చిన నేను ముఖ్యమంత్రికి దీనిపైన. హాస్టల్ షుడ్ బి రినోవేటెడ్ అని చెప్పి లిస్ట్ ఇచ్చిన, ఫుడ్ రేట్లు పెంచాలని చెప్పి రిప్రజెంటేషన్ ఇచ్చిన, పర్మనెంట్ స్టాఫ్ పెట్టాలని రిప్రజెంటేషన్ ఇచ్చిన, నాకు ఆన్ రికార్డు ఉన్నది. సీతక్క గారు ఎప్పుడైనా మీరు ఇచ్చిండ్రా దీనిపైన? ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా మాట్లాడినరా? సోషల్ వెల్ఫేర్ మంత్రి ఎవరు ఈరోజు? హూ ఇస్ ద సోషల్ వెల్ఫేర్ మినిస్టర్? ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? నువ్వు ఎన్ని హాస్టల్లో పోయిన ముఖ్యమంత్రి? ఎంతమంది పిల్లలతో మాట్లాడినావు? ఎంతమంది పిల్లలతో ఆడుకున్నావు? వాళ్ళు ఏం తింటుండ్రు ఎప్పుడైనా చూసినావా? వాళ్ళతో ఎప్పుడైనా నిద్ర చేసినావా? వాళ్ళు తిన్న అన్నం ఎప్పుడైనా వాళ్ళతో కూర్చొని తిన్నావా? కంపు కొడుతుందా? అన్నం బాగుండదా? నీకు ముందే తెలుసా? తెలుసు. ఐఆమ్ ఎక్స్పీరియన్స్. నేను హాస్టల్లో తిరిగినా కాబట్టి నాకు ప్రిన్సిపాల్ల పేర్లు తెలుసు, స్టాఫ్ పేరు తెలుసు. వాళ్ళతో అలా లేడీస్ టీచర్స్ ఉంటారు. వాళ్ళు మార్నింగ్ 8 o'clock పోవాలి, 4 o'clock వరకు డ్యూటీ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ 6 o'clock నైట్ వాళ్ళతోనే వండుకోవాలి. వారానికి ఒక రోజు ఉంటుంది. వాళ్ళు స్వయంగా నాతోని మీటింగ్లో చెప్పిన ప్రాబ్లమ్స్ నేను చెప్తే ఇంకా కొన్ని నేను చెప్పలేను. అటువంటి ప్రాబ్లమ్స్ అర్థం చేసుకోవాలి. అర్థమైందా? ఇటువంటి బయాలజికల్ ప్రాబ్లమ్స్ అటువంటిది ఇన్ని పని వాళ్ళు పనిచేస్తున్నారు. అది మీకు తెలుసా సీతక్క గారు? వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో వాళ్ళు డ్యూటీ చేస్తున్నారు మీకు తెలుసా? మీకు ఇంకోటి ఇందులో ఇంకో స్టాఫ్ ఉంటుంది, గెస్ట్ టీచర్స్, గెస్ట్ లెక్చరర్స్. తెలుసుకోండి, వాళ్ళు డే అండ్ నైట్ పొద్దుగాల వాళ్ళకి జీతం ఇచ్చేది 4 గంటలకు, పని చేయించుకునేది 12 గంటలకు. జడ్సన్ గారు,
కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి గారు ఓ హాస్టల్ని సందర్శించారు జగిత్యాల జిల్లాలో. అసలు అక్కడ ఉన్న ఫుడ్ 6 లీటర్ల పెరుగుతో సరిపెడుతున్నారు 30 లీటర్లు వాడాల్సిన చోట. ఇంకా అసలు దారుణమైన ఆహారం అందిస్తున్నారు. ఆయన అధికారుల మీద ఆగ్రహం వ్యక్తం చేయడం అనేది జరిగింది. ఇటు చూస్తే ఈ వరుస ఫుడ్ పాయిజన్ ఘటనల మీద రేవంత్ రెడ్డి కూడా వెంటనే స్పందించారు. ఫుడ్ సేఫ్టీ కమిటీస్ను కూడా రెండింటిని ఏర్పాటు చేశారు. ఇంకొక వైపు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గురుకుల బాట చేపడుతున్నారు. ఈ నెల 30వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు వెళ్ళి ఆయన సందర్శించబోతున్నారు. వీటి వల్ల ఏమన్నా ప్రయోజనం కలిగే అవకాశం ఉందంటారా? వీళ్ళందరూ కూడా రాజకీయాల్లో వాడుకుంటారు. ఇప్పుడు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నాడు. జీవన్ రెడ్డి గారు దేనికి ఎమ్మెల్సీ? గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ. మీరు ఎన్నిసార్లు ఈ సమస్యలపైన హాస్టల్కి పోయినరు కదా, ఇవాళ మీ టర్మ్ 3 నెలలు అయిపోయే ముందు మీరు పోయినరు. ఎన్నిసార్లు దీని గురించి కౌన్సిల్లో మీరు చర్చించండి, బిల్లుల గురించి. మీరు చట్టాలు చేసేటోళ్ళు సార్, మీరు సమస్యలు మాట్లాడేటోళ్ళు కాదు. 2016లో పాల లీటర్ ఎంత ఉండే పెరుగు, ఇవాళ లీటర్ ఎంత ఉన్నది? దాదాపు 120 రూపాయలు పెరుగు ప్యాకెట్. నువ్వు ఇచ్చే పైసలలో ఎట్లా వస్తుంది? నువ్వు ఇచ్చే రేట్లల్లో ఎట్లా ఉంటారు వాళ్ళు? ఏం చేయగలుగుతారు చెప్పి? వాళ్ళ జీతాలలోకి వెళ్ళి తీసిగా పెట్టాల్సిందే కదా. మీకు ప్రతి దానికి మళ్ళీ వచ్చేటోరికి ఏంటంటే వీళ్ళు ఇచ్చే డబ్బులు, వీళ్ళు ఏవైతే ఇస్తున్నో వాళ్ళు ప్రభుత్వాన్ని ఇంకో మీరు 2 కోణాలకి వెళ్ళి ఆలోచించాలి. ఈరోజు మనం ఒకటే కోణాలు ఆలోచిస్తున్నాం. మీకు విషపు భోజనాల వల్ల ప్రభుత్వ కళాశాలల మరణాలు, తీవ్ర ఒత్తిడితో ప్రైవేట్ కాలేజీల ఆత్మహత్యలు, ఉమెన్ కమిషను ఈ ప్రైవేట్ కాలేజీ ఆత్మహత్యలు అందులో వాష్రూమ్స్ గురించి పోయి సూచిండ్రు. మరి సోషల్ మీడియా స్కూళ్ళు కాలేజీల గురించి ఎందుకు పోయి చూడలేదు? ఇంత భోజనము ఫుడ్డు ప్రైవేటు వాళ్ళు సంవత్సరానికి 150,000 మినిమం అబౌవ్ పావర్టీ లైన్ వాళ్ళు అందులో అబౌవ్ మిడిల్ క్లాస్ వాళ్ళు అలా జాయిన్ అవుతారు. ఇంకా సంవత్సరానికి దాదాపు 150,000 వాళ్ళు కట్టేటోళ్ళు అందులో అబౌవ్ పావర్టీ లైన్ వాళ్ళు అలా జాయిన్ అవుతారు. ఇంట్లో ఎవరు జాయిన్ అవుతుండ్రు? బిలో పావర్టీ లైన్ వాళ్ళు జాయిన్ అవుతారు. నువ్వు అందులోకి ఎందుకు పోయినావు, ఇంట్లోకి ఎందుకు పోలేదు? మళ్ళీ ఆ సబ్జెక్ట్ ఈరోజు ఎందుకు ఎత్తలేదు? ఈరోజు పిల్లలు ఒక దగ్గర కాదు, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని సంస్థలు ఉన్నోళ్ళు కొన్ని జాగాలల్లో పౌష్టిక ఆహారం లేక మరణిస్తున్నారు. కొన్ని జాగాలల్లో పౌష్టిక ఆహారం ఉన్నా కానీ వాళ్ళ ఒత్తిడితోని మరణిస్తున్నారు. అంటే మరణాలు అనేది కామన్. నెంబర్ 1. ఈరోజు సెంట్రల్ జైళ్ళల్లో ఉన్న ఖైదీలకు ఎంత తెలుసు అంటే రోజు భోజనం 75 రూపాయలు. వాళ్ళు నేరాలు చేసిపోయినో ఎట్లా పోయినో తెలియదు. సీతక్క తెలుసుకోండి మీరు. హాస్టళ్లలో ఉన్న పిల్లలకి 30 రూపాయలు, 36 6 రూపాయలు కొంటే పోతే 30 రూపాయలు. ఈరోజు నేను అదే చెప్తున్నా. వీళ్ళకు నాలెడ్జ్ వీళ్ళకి ప్రాబ్లం ఏం తెలుసా? వీళ్ళకి ఇదంతా దండుపాలెం గ్యాంగ్ ఇది. వీళ్ళు పుస్తకాలు చదవరు, జీవోలు చదవరు, సబ్జెక్టు తెలుసుకోరు. సెంట్రల్ జైళ్ళల్లో 75 రూపాయలు ఉన్నదంటే ఇలా తెలుసా? రేవంత్ రెడ్డి ఉండే కదా, ఆయన ఎంత ఫుడ్ తిన్నాడు అలాగని చెప్తారు. చెల్లపల్లి జైలు ఉండే కదా, రోజుకు 75 రూపాయల భోజనం వాళ్ళకు, పౌష్టిక ఆహారం. భావి భారత పౌరులు అనే పిల్లలకు మీరు పెట్టేది 30 రూపాయల భోజనం. ఫస్ట్ మీరు ప్రతి సంవత్సరం నేను ఆన్ రికార్డు నేను గవర్నమెంట్కి ఇచ్చానండి, చీఫ్ సెక్రటరీకి ఇచ్చిన, ముఖ్యమంత్రికి ఇచ్చిన. ఈరోజు వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోకుండా ఇవాళకి వచ్చే కుట్ర వాళ్ళ మీద వీళ్ళ మీద ఎందుకు? అరే గవర్నమెంట్ నువ్వు వాళ్ళు ఉన్నావా? లగిచెర్ల సంఘటన జరిగింది, నీ ఇంటెలిజెన్స్ ఏం చేసిన? హోంమంత్రి ఎవరు? అరే అన్నీ మీ దగ్గర నువ్వు గవర్నమెంట్ ఉన్నావు బాస్. నువ్వు చట్టాలు చేయొచ్చు, నువ్వు రోజు 100 రూపాయలు పెంచు, నువ్వు వేరేకెళ్ళి ఇచ్చే అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ సప్లై నిధులకి వెళ్ళి తీసి వాళ్ళు తీసుకుపోయి. ఈరోజు గెస్ట్ లెక్చరర్లను వాడుకుంటున్న గెస్ట్ టీచర్, గెస్ట్ ఏందండి? కాంట్రాక్ట్ ఏందండి? విద్యా సంస్థల్లో వైద్య సంస్థలలో కాంట్రాక్ట్ అనే పదం ఉండద్దు. ఎందుకంటే మౌలిక సదుపాయాలు. ఈరోజు మనం రజాకర్ అనేటువంటి విలన్ అని మనం అంటాం, కానీ నిజాం అనేటువంటి ఏం చేసింది తెలుసా? ఒక ఉస్మానియా కాలేజ్, ఉస్మానియా యూనివర్సిటీ, ఒక నిజాం కాలేజ్, ఒక క్యాన్సర్ హాస్పిటల్, ఒక ఉస్మానియా హాస్పిటల్, ఒక నిలోఫర్ హాస్పిటల్ మీరేం కట్టించారు? ఒక విలన్ అనేట ఆయన, మీరు విలన్ అని ఎవరినంటే అంటారో, ఈజ్ నాట్ విలన్, ఈజ్ అ హీరో. విద్యాలయాలకు వైద్యానికి పెద్దపీట వేసేటోడు వాళ్ళు రిఫార్మర్స్. వాళ్ళు మీరు కట్టిన చూపండి. మీ ఇచ్చిన యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీలు గవర్నమెంట్ సంపేయాలి, పేదోళ్ళకు అక్కడికి పోనీయద్దు. కాబట్టి ఈరోజు
ఇవన్నీ కూడా మీకు అవకాశాలు ఉన్నాయి, చట్టాలు చేసే అవకాశాలు ఉన్నాయి, మార్పు చేసే అవకాశాలు ఉన్నాయి, మెరుగుపరిచే అవకాశాలు ఉన్నాయి. మీరు చెయ్యరు కానీ వాళ్ళ మీద నొక్కుతారు. ఈరోజు వద్దన్నా మేనిఫెస్టోలో లేకున్నా ఎక్కడ రాయకున్నా నేను మూసి ప్రక్షణ 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి నేను కడతా అంటున్నావు కదా, ఈ పిల్లలు తినే భోజనానికి నేను 100 రూపాయలు పెంచుతా అని చెప్పి నువ్వు ఎందుకన్నావు? నువ్వు ఇలా కమిషన్ రావు, అలా కమిషన్లు వస్తాయి. ఏది ఏమైనా ప్రభుత్వం మాత్రం గురుకుల హాస్టల్స్, ప్రభుత్వ హాస్టల్స్ మీద దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే బాగా కనిపిస్తోంది. థ్యాంక్ యూ జడ్సన్ గారు.